శానిటేషన్ అక్కడ మన ముందు కడతాం డంపింగ్ అరే పాట పెళ్లి కాదు చేయి బాబు అంటాను నేను పాట పెళ్లి కాదు చేస్తుంది కోటి ఇలా ప్రోగ్రామ్ తీసుకున్నారు కదా రివ్యూ చేయండి బాబు ఏమైతుందో ఈ అల్పపీడనంతో ఏర్పడ్డటువంటి అతివృష్టితో పట్టణాలలో ఉండేటటువంటి లోతట్టు ప్రాంతాలు జలమయం కావటమే కానీ దాంతోపాటుగా ఈ శానిటేషన్ కొంత ఇబ్బందికరంగా మారటం సహజం. ఇటువంటి పరిస్థితుల్లోనే మున్సిపల్ సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో చేరుతున్నటువంటి మురుకు నీటిని వర్షపు నీటిని తొలగించే విధంగా, అట్లాగే ఎక్కడైతే రోడ్లు బురదమయమవుతాయో అటువంటి బురదమవుతున్నటువంటి రోడ్లను మరి సరిచేయడమే కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ప్రధానంగా గమనించాలి. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థలో మురుకు నీరు చేరుకొని నిలిచిపోయినట్టయితే అది ప్రమాదకరంగా మారేటట్టు ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి కమిషనర్ గారు ప్రత్యేకించి ఈ లోతట్టు ప్రాంతాలు బృదమయ్యేటటువంటి రోడ్లను మరమ్మతు తక్షణమే వాటిని మరమ్మతు చేపట్టడంతో పాటుగా మురుగునీరు వ్యవస్థ పట్ల కూడా డ్రైనేజ్ వ్యవస్థ పట్ల కూడా ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలి. వాటితో పాటుగా శానిటేషన్ వాళ్ళు ఏదైతే ఈ శానిటేషన్ సంబంధించి డంపింగ్ యార్డ్ చేరాల్సినటువంటి ఒక ఈ చెత్త అంత ఏదైతే ఉందో మధ్యలో ఎక్కడంటే అక్కడ పడబోయడం అనేది సరిగ్గా లేదు బాబు చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్య అక్కడ తిమ్మాపూర్ దగ్గర ఏదైతే ఉందో ఆ గ్రామస్తులందరూ రోడ్ ఎక్కే పరిస్థితి రావడం జరిగిందని చెప్పంటున్నాను. ఉన్నట్టుగా డంపింగ్ యార్డ్స్ పూర్తి స్థాయి లోపల మనం వినియోగం తీసుకోవాలి. రోడ్ల పట్ల శానిటేషన్ పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. త్రాగునీటి వ్యవస్థకు సంబంధించి కూడా క్లోరినేషన్ ప్రధానమని చెప్పంటుంది. ఈ డ్రింకింగ్ వాటర్ మనకు అదృష్టం కొద్ది ఏదైతే ఉన్నదో మన ధర్మ సముద్రం నీరు ఉండేవి కానీ ఇప్పుడు మనకు ఇటు భగీరథ నీరు కూడా అందుబాటులోకి రావటమే కానీ నీటి వ్యవస్థ అయితే ఉన్నది. కానీ ఆ నీటిని శుద్ధీకరణ అంటే క్లోరినేషన్ ప్రధానం కాబట్టి త్రాగునీటి క్లోరినేషన్ అట్లాగే శానిటేషన్ పై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలని పెట్టాలని చెప్పని నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. యూ హ్యావ్ ఎ రివ్యూ ఆల్సో ఆన్ ఇట్ విత్ శానిటరీ ఇన్స్పెక్టర్స్
చేసి ఫుల్ టైం దృష్టి పెట్టాలని చెప్పి ఈరోజు వార్డు 23, 31 వార్డులలో అభివృద్ధి పనుల్లో భాగంగా భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు రావడం జరిగింది. 23 పద్మా జీవన్ గౌడు మరియు నాన్సార్ లక్ష్మణ్ గారి కౌన్సిలర్స్, అలాగే ఈ 23, 31 అనేది కూడా 23 అనేది చాలా ఇరుకైన ప్లేస్లో ఉన్న వార్డు. దాంట్లో వర్క్స్ కానివ్వండి ఏదైనా పెడదామైనా ఇబ్బందికరమైన ఉన్నది. అలాగే చిన్న చిన్న గల్లీలు ఉండడం ద్వారా వాటికి డ్రైన్స్ నిర్మించాలన్నా దాని ప్లేస్ లేని పరిస్థితిలో ఉన్న వార్డు అది. అలాంటి వార్డులో అలాగే ఈ హరితహారం పెడదామన్నా పెట్టలేని పరిస్థితిలో ఉన్న వార్డు. అలాగే ఈ 31కి వచ్చేసి ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్ మధ్యలో ఉంటుంది. ఈ గల్లీకి సంబంధించి చాలా రోజుల నుంచి ఇది వర్క్ పెండింగ్లో ఉండడం, ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డ్రైన్స్ కానివ్వండి, అంటే ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకి పోవాలి అంటే మధ్యలో ప్లేస్ లేని పరిస్థితి, అంటే పైప్ లైన్ వేయలేని పరిస్థితి, అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇక్కడ. అలాంటిది ఈరోజు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న వర్క్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ 31 వార్డుకి సంబంధించి 4 లక్షలతో సిసి రోడ్డు, అలాగే 23వ వార్డుకి సంబంధించి డ్రైను 2,50,000తో ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే చాలా మట్టుకు ఈ వర్క్స్ అనేటివి పెండింగ్లో ఉన్నాయి. త్వరలోనే అవి కూడా భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే శానిటేషన్కి సంబంధించి ప్రతి వార్డులో కూడా శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, అలాగే వాటర్ సప్లై సిబ్బంది కానీ వాటర్ కల్యూషన్ కాకుండా, అంటే వర్షాకాలం వచ్చింది కాబట్టి పైప్ లైన్స్, డ్రైన్స్ దాంట్లో కొన్ని ఏరియాలలో డ్రైన్స్ నుంచి పైప్ లైన్ వేయడం ద్వారా అవి కలుషితం అవుతున్నాయి. అలాంటివి కాకుండా చూసుకోవాలని అధికారులకు విన్నవించడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాలు అలాగే ఈ వర్షాకాలానికి వచ్చి వర్షాలు పడ్డ తర్వాత డ్రైన్లలో ప్లాస్టిక్ కవర్స్ కానీ కొబ్బరి బొండాలు ఉండడం ద్వారా అది రోడ్డు డ్రైన్ అనేది జామ్ అవి రోడ్డు పైకి నీరు రావడం జరుగుతుంది. ప్లాస్టిక్ కవర్స్ కొన్ని డ్రైన్లలో వేయకుండా ప్రతి ఒక్కరూ డ్రైన్లో వేయకుండా మున్సిపల్ ట్రాక్టర్, మున్సిపల్ ఆటో వచ్చినప్పుడు మాత్రమే వేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ వర్షాకాలం అనేది ప్రతి ఒక్కరికి శానిటేషన్ ఇబ్బందికరంగా ఉంటుంది. తప్పకుండా వారి ప్రజల సహకారంతోనే ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజలు కూడా